పాలు మరగబెట్టాను, మరొకసారి విరగొట్టాలి కదా. వెనిగర్ వేసి ఇది ఆన్ చేసేస్తా. ఇటు పెట్టు గుంట ప్యాన్. కింద మంట పెట్టాలనా? నాకు ముందు చక్కెర వేసి తర్వాత నీళ్ళు వేసి తర్వాత మంట పెట్టు. అది మునిగేంతగా మెల్లగా మెల్లగా అంత ఎత్తుని చేయాలి, దగ్గరికి వెయ్యి. కలుపుతా ఉండు పాలు. పాలు కలపాలా? చెక్క గరిట. ఆహా, ఈ మీగడ ఎంత బాగుంటుందో. ఆ మీగడని పక్కకు పెడదాం అనుకున్నా, నువ్వు కలిపేయమన్నావు. పెట్టుకోవాల్సింది, ఎవరు వద్దన్నారు? ఆ మీగడలో చక్కెర వేసుకొని తింటే చెనా చెనా చెనా. కన్నడలో చెన్నాగిదిరి అంటారు. ఎక్కడికి పోయినావు అని. బాగున్నారా అని. బాగున్నారా? నీకు ఇన్ని భాషలు వచ్చు. ఒక్కో పదం ఒక్కో భాష. ఇది మొత్తం పాలు దగ్గర రావాలన్నా ఎట్లా? పాలు విరగొట్టేస్తాం. ఇగో ఇది వెనిగర్ ఉంది నా దగ్గర, కొంచెం నీళ్ళు కలిపి అందులో వేయడమే. కొంచెం పాలు మరగంగానే వెనిగర్ కొంచెం నీళ్ళే, ఏదో 2 చుక్కలు వేసినా ఎగిరిపోతాయి కదా. అవును విరిగిపోయి. చూడు పరిస్థితి ఏంటో, పాల పరిస్థితి. ఇంకా మరుగు రాలేదు. మనం పాలు చెన్నా చేసిన తర్వాత ఆ వెనిగర్ ఎఫెక్ట్ పోయేలాగా మనం కడగాలి దాన్ని. అందులో పెద్ద తాంబళంలో పాలను ఎట్లా కడుగుతావు? చెన్నాని కొంచెం నీళ్ళు వేసి మళ్ళీ ఇందులో జల్లిస్తాం. ఇది ఒక్కసారి దేనితో కలిపి వేరే గట్టి తీసుకుని చక్కెర కరిగిపోయింది. కలపంగానే చక్కెర దగ్గరకు అయిపోయింది. ఇప్పటిదాకా బాగానే ఉండేగా. ఆయిల్ అయితే హీట్ అయితే చాలా కరిగిపోద్ది చక్కెర. ఇంకొంచెం మంట పెట్టమంటావు మరి? అక్కడ ఇప్పుడు ఉండలు చేసి పాకంలో వేయాలి మనం. చూసిన ఎట్లా చెప్పేసిందో. ఇంటెలిజెంట్ చేయాలంటే ఆ చెన్నాతో పాటు మనం కాస్త బొంబాయి రవ్వ, కాస్త మైదా పిండి, కాస్త బేకింగ్ పౌడర్ వేయాలి. ఎందులో? దాంట్లోనే చెన్నాలు. బేకింగ్ పౌడర్ ఏమో ఉబ్బదందుకు. పాలు కలుపు ఆ గట్టుకు, అది ఉండదు దాంట్లో ఉండదు. వెనిగర్ వేసి పాలు విరగొట్టాయి. పాలు చెన్నా రావాలి అర్జెంటుగా. చెన్నా ఫ్రమ్ చెన్నై. కలుపుతా ఉండాలి ఇది విరగాలంటే. ఆల్రెడీ విరిగినాయి. వెంటనే విరిగిపోతారా? ఇది కూడా కరిగిపోయిందిగా. కరిగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి మరి? కరిగిపోతే గులాబీ జలాలు, యాలకుల పొడి, చక్కటి సువాసన. కరగమ్మ కరుగు, కరుగు బాగా కరుగు. పోయి కట్టేసి ఆపేసి వదిలేసి ఈ విరిగిపోయిన పాలు ఇందులో ఇంట్లో పోయాలి అంతేనా? నీళ్ళతో జగ్గులో నీళ్ళతో ఓన్లీ ఇది ఒక్కటి తీయమంటావా? జాలితో తీయమంటావా? జాలితోనే తీసుకోవాలి. ఇది వెనిగర్ ఉంది కదరా, అవును, దాని ప్రభావం ఉంటుంది కదా పుల్లదనం. ఆ పుల్లదనం పోవడానికని ఇట్లా కొంచెం కడుగుతాం అంతే. ఇది ఇప్పుడు మళ్ళీ కడిగిన జున్నును ఇందులో వేసేస్తాం. ఇది జున్నే కదా? అవును, కడిగిన చెన్న పెద్ద తాంబళం తీసి అది అక్కడ వదిలేయి దాన్ని. ఓకే, జున్ను వేసే ఇందులో. జున్ను మంచిగా పిండేయాలన్నా నీళ్ళు. కొంచెం నీళ్ళు పెద్ద పర్వాలేదురా, ఫరక్ పడదు. అవునా? అయితే వేసే ఇందులో తాంబళంలో వేసి
మొత్తం పరిచయరా 4 వైపులా చేత్తో నొక్కేసి పరిచేయాలన్నా పిసికేయాలన్నా? రెండు బాగా పిసుకు ముందు, తర్వాత పరిచయం. టెక్స్చర్ మారాలిరా, సింపుల్ విషయం అంతే. అదొక రూపంలో ఉంది కదా, వేరే రూపానికి మార్చడం. ఇప్పుడు ఎలా ఉంది, గట్టిగా ఉంది కదా, ముక్కలు అయిపోతుంది, పిండి అయిపోతుంది. అది కావాలి. ఎందుకంటే దీంట్లో ఇప్పుడు మైదా కలుపుతాం, మన బొంబాయి రవ్వ కలుపుతాం, బేకింగ్ పౌడర్ కలుపుతాం, కాబట్టి పొడి పొడిగా ఉండాలి. బేకింగ్ పౌడర్, ఇదో రవ్వ, ఇంతేనా? మైదా, ఇదేంది సగమే వచ్చినాం? అన్ని కలుపు. చాలు చూద్దాం, అవసరాన్ని బట్టి పెంచుతా. 150 గ్రాములు చెనా ఉంది కదరా. అవును. మైదా 50 గ్రాములు, బొంబాయి రవ్వ 50 గ్రాములు కలిపేస్తున్నా మొత్తం. అంతే. నీళ్ళు వేయాల్సిన అవసరం లేదుగా. అవసరమైతే ఒక్కసారి నీళ్లు కలిపి ఉండలు చేసుకుంటా. నేను చేస్తా లేరా ఉండలు, నువ్వు బాగా కలుపు చాలు. వదిలే, నేను ఉండలు చేస్తాలే కానీ పొయ్యి మీద నూనె ఎక్కించి చేయి కడిగేసుకో, నేను ఉండలు చేసేస్తారా. ఎంత క్లీన్ చేయాలిగా? ఇవన్నీ క్లీన్ చేసి నూనె ఎక్కించే, నూనె ముక్కుడు ఎక్కించి పొయ్యి మీద రెడీ. మొత్తం క్లీన్ చేయ ఫస్ట్. రెడీ. మొత్తం క్లీన్ చేసిన. వెరీ ఆయిల్ గుడ్, పెట్టిన ఆయిల్ కూడా గరం అయింది. వెరీ గుడ్. ఉండలు చేస్తా ఉన్నావు, బాగానే చేసేసినావు కదా బాబాయ్ మొత్తం. ఎంతసేపు అంటారా, ఒకటే ఉండలకి టెక్నిక్ ఏంటంటే ముద్ద తీసుకోవాలి, ముందు గట్టిగా చేయాలి, అప్పుడు ఏంటంటే క్రాక్స్ రావు, వచ్చేస్తుంది. అంతే, చిన్న టెక్నిక్ అది. వేసే అన్ని ఒక్కసారి ఏమంటే ఒక్కటే ఒక్కొక్కటి వేయరా. అలాగే అలాగే జనరేషన్తో అదే సమస్య, అన్ని ఒకేసారి అయిపోవాలంటారు. స్పీడ్ ఎక్కువ మాకు. మొత్తం అది కొంచెం డార్క్ కలర్ రాగానే చక్కెర పాకంలో వేసేయడం. ఇది రావాలంటే ఎంత ఏం పడుతుంది అంటారు? ఒక 5-6 నిమిషాలు అలాగే చక్కెర పాకంలో వేసి ఆ ఉండలు డైరెక్ట్ ఇంట్లోకి ఎందుకు లేసుడే. ఆ నూనె బాగా వార్చు. హాయిగా చక్కెర పాకంలో వాటిని ఈత కొట్టిస్తూ స్విమ్మింగ్ చేస్తూ తీస్తే రెడీ అయిపోయింది. రెడీ అయింది. ఆ స్టీల్ పాత్ర తీసుకో. చెనార్ జిల్లీ ఎలా తయారు చేస్తావు? చెనార్ జిల్లీ ఎలా తయారు చేస్తానంటే, ముందుగా పాలను వేడి చేసి వెనిగర్ సాయంతో పాలను విరక్కొట్టి చేనాను వేడి చేయాలి. ఒక గిన్నెలో చక్కెర వేసి నీళ్లు పోసి చక్కెర పాకం తయారు చేసుకోవాలి. ఈ చక్కెర పాకంలో గులాబీ జలాలు, యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత చేనాను శుభ్రంగా కడిగి బాగా పిసికి అందులో బేకింగ్ పౌడర్ వేసి బొంబాయి రవ్వ, మైదా పిండి బాగా కలుపుకొని ఉండలుగా చేసుకుని వేడి నూనెలో వేసి ముదురు గోధుమ వర్ణం వచ్చేలా వేయించుకొని చక్కెర పాకంలో వేసుకుంటే చెనార్ జిల్లీ రెడీ.